వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మొగ్దంపూర్ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు బండి మల్లయ్య యాదవ్ అధ్యక్షతన గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్ను వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస కుర్మ, డైరెక్టర్ కాల్వా సురేష్ యాదవ్, జిల్లాల పరశురాములు యాదవ్, సందవేణి ప్రసాద్ యాదవ్లను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మల్లేశం యాదవ్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి సభ్యుల సహకారం ఎంతో అవసరమని, పరస్పర సహకారంతోనే సంఘాలు అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. తను ఎల్లవేళలా యాదవ కుర్మ సోదరులకు సహకార సంఘం సభ్యులకు అందుబాటులో ఉంటానని, రానున్న రోజుల్లో గతంలో జిల్లా యూనియన్ నుండి రుణాలు పొందిన సభ్యులకు వడ్డీ భారం తగ్గించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే జిల్లా యూనియన్ నుండి సంఘం అభివృద్ధికి త్వరలోనే ఒక మెడికల్ షాపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సహకార సంఘం మహాసభ ఏర్పాటు చేసి అందరినీ కలవనున్నట్లు తెలిపారు. అలాగే తనతో పాటు తోటి డైరెక్టర్లను ఘనంగా సన్మానించిన మొగ్దంపూర్ గ్రామ సంఘం సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. జై యాదవ్, నా పేరు బండి మల్లయ్య యాదవ్. ఈ సొసైటీ గ్రామ శాఖ అధ్యక్షుడిని మరియు నూతనంగా కరీంనగర్ జిల్లా డైరెక్టర్ కూడా నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చిందంటే నాకు అవకాశం కల్పించిన నా సోదరులు, నా కుల బాంధవులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నాకు ఇవాళ ఈ అవకాశం డైరెక్టర్గా వచ్చిందంటే ఫస్ట్ నా గ్రామ పెద్దలు, నా కుల బాంధవులే. నా కుల బాంధవులు ఇక్కడ నన్ను గుర్తించి నన్ను ఇక్కడ అధ్యక్షుని చేశారు కాబట్టి ఆ కరీంనగర్ జిల్లా తరఫున నాకు ఒక డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. దానికి ఎప్పుడు నా కుల బాంధవులకు నేను రుణపడి ఉంటాను. ఇవాళ ఈరోజు మాకు నూతనంగా ఎన్నికబడ్డ బాడీని మా మల్లేశన్నకు పిలవగానే ఇవాళ అందరూ నేను ఎలా ఒక మెసేజ్ పెట్టడంతో అరే మన బాంధవులు వస్తున్నారు, మన కష్టాలు సుఖాలకు ఏదైనా పంచుకోవడానికి మన తోటి మిత్రులు వస్తున్నారు అని నా ఇక్కడికి వచ్చి అందరూ నాతోటి పాటు పంచుకొని ఇంతసేపు ఉన్నందుకు వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. రేపు గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా ఎట్లాంటి పరిష్కారాలైనా దాని గురించి మేము నిర్ణయం తీసుకొని మల్లేశ్వర ద్వారా అది ఎంత పెద్ద సమస్యలైనా మేము దాన్ని ముందుకు తీసుకుపోతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం మాకు అందరికీ కల్పించిన నా గ్రామ కుల బాంధవులకు పేరు పేరున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒక సెలవు తీసుకుంటున్నా. ఇంకా రాబోయే రోజుల్లో మేము అందరం కలిసికట్టుగా అందరం ఐక్యతతో ముందుకు పోతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాషవేణి మల్లేశం యాదవ్, నేను కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకదారుల సహకారంగా జిల్లా చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నాతో పాటు ఈరోజు కరీంనగర్ మండలంలోని మొగ్దుమూరు గ్రామానికి జిల్లా వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్, అట్లాగే డైరెక్టర్లు కాల్వా సురేష్, సందవేణి ప్రసాద్, జిల్లా ప్రశాంతులు, ఈ గ్రామానికి చెందినటువంటి గ్రామ అధ్యక్షుడు జిల్లా డైరెక్టరు బండి మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం జరిపి సన్మానించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు నేను ప్రత్యేకంగా తెలియవలసింది ఏంటంటే ప్రతి ఒక్క గొర్రెల కాపరికి ఎల్లవేళ ఏ సమస్య ఉన్నా నాకు తెలిసినట్టయితే అందుబాటులోకి ఉంటానని, సమస్యను పరిశీలించే విధంగా చేస్తానని తెలియజేస్తూ ఈ జిల్లాలో చాలామంది గతంలో ఎన్సిడిసి రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ రుణాలు గవర్నమెంటు పావుల వాటితో కాక తీసుకున్నట్టయితే వారితో మేము రుణాలు చెల్లించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తూ, అట్లాగే గొర్రెల కాపర్లు కూడా ప్రతి ఒక్కరూ ఆ రుణాలు చెల్లించినట్లయితే భవిష్యత్తులో మళ్ళా కొత్త వారికి రుణం వస్తామని తెలియజేస్తూ కొద్ది రోజుల్లోనే మన జిల్లా సహకార సంఘానికి వెటర్నరీ అంటే మెడికల్ షాప్ కూడా శాంక్షన్ అయింది. ఆ మెడికల్ షాప్ కూడా మనం ఓపెన్ చేస్తాం కాబట్టి జిల్లాలో ప్రతి ఒక్క గొర్రెల కాపరికి ఆ మెడికల్ షాప్ వలన తక్కువ ధరలకే మనం అందజేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ అందరూ దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, కరీంనగర్ జిల్లాలో గొర్రెల కాపర్లకు ప్రత్యేకంగా వాళ్ళ సమస్యలు ఏంటంటే వారికి గ్రామాలలో వాళ్లకు గొర్రెలకు షెడ్ల కార్యక్రమం కూడా చేపట్టాల్సిందిగా కోరుతున్నాం.
ఎందుకంటే గొర్రెలకు వాళ్ళ షెడ్ నిర్మాణం కనుక ఉంటే వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ షెడ్లో కూడా ఈరోజు గవర్నమెంటు ప్రత్యేకంగా మనం ఫస్ట్ మన గొర్రెల కురుమలకే గొర్రెల కాపర్లకే ఆ షెడ్లకు అవకాశం ఉంది. దాన్ని వినియోగించేందుకు కోరుకుంటున్నాం. అట్లాగే మొట్టమొదటగా మన అన్ని గ్రామాల్లో ఈ కుక్కల బెడద బాగుంది. ఈ కుక్కల బెడద వలన చాలా మంది గొర్రె కాపర్లు నష్టపోయారు. ఆ కుక్కల బెడద వలన గొర్రెలు చనిపోవడం జరిగింది. వారికి ఈరోజు నేను ఈ పత్రికగా తెలియజేసింది ఏంటంటే ప్రభుత్వం వారికి ప్రత్యేక నిధుల నుంచి వారికి ఆ చనిపోయిన గొర్రెలకు ఎంతో కొంత నష్టపరియాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఈ కుక్కల దాడి వలన చనిపోయిన గొర్రెలకు ఎలాంటి సహకారం అందలేదు. కాబట్టి గవర్నమెంటు ప్రత్యేక నిధుల నుంచి ఆ గొర్రెల కాపరికి చనిపోయిన గొర్రెలకు నష్టపరియాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గొర్రెలకు నట్ల మందు 3 సార్లు ఇవ్వాలి. మొన్న గతంలో ఒక 40 నెలల కింద నేను తెలియగానే ఒకసారి ఇచ్చారు. అది నట్ల మందు ఇవ్వకపోతే గొర్రెలకు నష్టమవుతుంది. ఎందుకంటే ఆ నట్ల మందు ఇవ్వడం వలన గొర్రెల పెంపకంలో పెరగడం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. నట్ల మందు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నా. అట్లాగే మన ప్రత్యేకంగా ఈరోజు మన గవర్నమెంటు మన జిల్లాలో ఈ గొర్రెల కాపర్లకు మంచి అవకాశం. వెటర్నరీ హాస్పిటల్ నుంచి మనకు మెడికల్ షాపు ఓపెనింగ్ జరుగుతుంది సంఘం నుంచి. ఆ సంఘం నుంచి జరిగినాక ప్రతి ఒక్క గొర్రెల కాపరి దాన్ని వినియోగించుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.